మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ ఫుడ్ ఈ ప్రాబ్లం గురించి ఈ మధ్య చాలా వింటూ ఉన్నాం. అయితే దీని గురించి తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండోవాస్కులర్ సర్జన్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి, ఎంత మందిలో చూస్తూ ఉంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు డయాబెటీస్ ఉన్న శాతం తక్కువ, ఇప్పుడు అది చాలా ప్రివిలెన్స్ కానీ ఇన్సిడెన్స్ కానీ బాగా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరో ఒకళ్ళు డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అంత ర్యాంపెంట్గా ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ముందు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో అధిక షుగర్ కనుక లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ కాలం షుగర్ లెవెల్స్ అలాగే ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల నరాలు, అంటే ఎస్పెషల్లీ కాళ్ళల్లో ఉన్న నరాలు, ఎస్పెషల్లీ ఫుట్ దగ్గర ఉన్నటువంటి నరాలు దెబ్బతిని స్పర్శ కోల్పోతారు. ఆ స్పర్శ కోల్పోవటం వల్ల కాళ్ళల్లో ఒక్కోసారి పుళ్ళు పడతా ఉంటాయి. పుళ్ళుతో పాటు ఇంకొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇలాగా కాళ్ళల్లో, పాదాలలో ఎస్పెషల్లీ అధిక షుగర్ వల్ల స్పర్శ కోల్పోయి, ఆ స్పర్శ కోల్పోవటం వల్ల కాళ్ళల్లో పుళ్ళు పడి, పుళ్ళతో పాటు కాంప్లికేషన్స్ రావటాన్ని డయాబెటిక్ ఫుడ్ అంటాం. అంటే దీని మొత్తాన్ని కూడా అంటే మనం చూస్తూ ఉంటాం. కొంతమంది షుగర్ ఎస్పెషల్లీ బాగా అధికంగా ఉండి కాళ్ళల్లో కనుక స్పర్శ కోల్పోయిన వాళ్ళు, సపోజ్ బయటికి ఎస్పెషల్లీ బేర్ ఫుట్, చెప్పులు లేకుండా బయటికి రోడ్డు మీదకి వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎండ వేడిమి వల్ల కూడా ఒకసారి రోడ్డు కాలుతూ ఉంటుంది. మనకి షూ వేసుకుంటాం కాబట్టి తెలియదు. వాళ్ళు షూ లేకుండా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు, స్పర్శ లేకపోవటం వల్ల. దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. మనకి కాళ్ళు కాలితే వెంటనే మనం నీడలోకి వెళ్తాము, వాళ్ళకి ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఉండదు. దానివల్ల అలాగే వెళ్ళిపోతారు, తెలియదు వాళ్ళకి అయినట్టు కూడా. మరుసటి రోజు కల్లా అవి బొబ్బలు వచ్చి అల్సర్స్ అయిపోయి పుళ్ళు పడిపోతాయి. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారనుకో, ఆ పుళ్ళు కాంప్లికేషన్స్, గ్యాంగ్రీన్ అయిపోయి సెల్యులైటిస్, ఇన్ఫెక్షన్స్, ఇట్లా చాలా వరకు వెళ్ళచ్చు. ఈ మొత్తం సర్కిల్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్ ఫుడ్ కిందే వస్తుంది అనమాట. ఇది యూజువల్గా మీరు చెప్పినట్టు చాలా మంది, అంటే ప్రతి 100 మందిలోనూ కూడా 2 నుంచి 4 వరకు బాధపడుతున్నారు ఈ డయాబెటిక్ ఫుడ్తో. అంటే అది తక్కువ పర్సెంట్ కాదు, చాలా ఎక్కువ పర్సెంట్. సో అటువంటి డయాబెటిక్ ఫుడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు రావడానికి రీజన్స్ ఏంటండి? ఎస్, అంటే ఎవరిలో అయితే ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలం ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఆ షుగర్ ప్రభావం వల్ల కాళ్ళలో ఉన్నటువంటి నరాలు, అంటే నర్వ్స్ అంటాం కదా, అవి వాటితో పాటు రక్తనాళాలు, అంటే బ్లడ్ వెజల్స్ అంటాం, అవి కూడా దెబ్బతింటాయి. అంటే ఒక్కోసారి 2 కూడా దెబ్బతినవచ్చు. అంటే ఓన్లీ నరాలు మాత్రమే దెబ్బతింటే న్యూరలాజికల్ అంటాం, ప్యూర్లీ న్యూరలాజికల్. రక్తనాళాలు మాత్రమే దెబ్బతింటే వాటి ద్వారా వచ్చేటువంటి డయాబెటిక్ ఫుడ్ని వాస్కులర్ అంటాం. రెండిటి వల్ల ఉంటాయి. అంటే 50% కేసెస్లో నర్వ్ ఇన్వాల్వ్ అవుద్ది, బ్లడ్ వెజల్ కూడా ఇన్వాల్వ్ అవుద్ది. ఇవి ఎట్లా ఇన్వాల్వ్ అవుద్దో నేను చెప్తాను. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, బ్లడ్లో మనకి ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్, వీన్స్, అంటే సిరలు, దమనలు అని ఉంటాయి కదా, రెండిటిలో కూడా ఈ షుగర్ ప్రభావం వల్ల అంతర్గతంగా ఉన్నటువంటి గోడలు, లోపల లూమిన్ చుట్టూ ఉంటుంది కదా గోడలు, అవి దెబ్బతిని ఆ పొరలన్నీ కూడా మందం అయిపోతాయి. అక్కడ కాల్షియం డిపాజిట్ అయిపోద్ది. అంటే లూమిన్ అంతర్గతంగా ఉన్న డయామీటర్ తగ్గిపోతుంది. వాళ్ళు థిక్ అయినప్పుడు డయామీటర్ తగ్గిపోతుంది కదా, దానివల్ల రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది. అంటే ఆఖరి పార్ట్కి వెళ్ళవలసిన రక్తం ప్రసరణ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళు ఆఖరి పార్ట్ ఇది ఫుట్లో కూడా మన టోస్ ఏళ్ళు ఉన్నాయి కదా, వేళ్ళ దగ్గరికి బ్లడ్ సప్లై జరగదు. దానివల్ల ఎప్పుడైతే బ్లడ్ సప్లై జరగదో, దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉండదు, ఆ పార్ట్కి న్యూట్రియంట్స్ ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న కణజాలం చనిపోయి ముందు అల్సరు, తర్వాత గ్యాంగ్రీన్, తర్వాత ఇన్ఫెక్షన్ ఇట్లా అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ బోత్ ఆర్టరీస్, వీన్స్, సిరల్లో కూడా జరగవచ్చు. ఎండోథీలియం డ్యామేజ్, ఆర్టరీస్ అంటే ధమనల్లో కూడా జరగవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సిరలు కనుక పాడైపోతే కింద నుంచి చెడు రక్తం పైకి పోదు, కాళ్ళలో వాపులు వచ్చేస్తాయి. షుగర్ పేషెంట్స్కి మంచి రక్తం వాళ్ళని తీసుకెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్, అంటే ఆర్టరీస్ అన్నాం కదా, అవి ఇలాగ లోపల మూసుకుపోవటం వల్ల ద్వారం బ్లడ్ సప్లై జరగదు, దానివల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. సో ఇది బ్లడ్ వెజల్స్ వల్ల వచ్చేటువంటి వికృతి. ఇది కాకుండా నరాలని చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ నరం కూడా హై బ్లడ్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. మెయిన్స్ నుంచి లైట్ దగ్గరకో, ఫ్యాన్ దగ్గరకో కరెంట్ వెళ్ళాలంటే కాపర్ వైర్ వాడతాం. డైరెక్ట్గా కాపర్ వైర్ పెడతామా మనం?
పెట్టం. డైరెక్ట్గా కాపర్ వైర్ వెళ్తే కరెంట్ వెళ్తుంది, అది మనం పట్టుకుంటే షాక్ కొట్టచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. కాబట్టి ఏం చేస్తాం, దాని మీద ఒక ప్లాస్టిక్ ఇన్సులేటర్ వాడతాం. మన వైర్స్ అన్ని చూసినా, మీరు ఏ వైర్ చూసినా కూడా లోపల కాపర్ వైర్ ఉంటుంది, పైన దానికి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ఎందుకు షాక్ కొట్టకుండా. బట్ కరెంట్ వెళ్తుంది, అట్ ద సేమ్ టైం దానివల్ల మనకి ఇబ్బంది లేకుండా పైన ఇన్సులేటర్ ఉంటుంది. సేమ్ మెకానిజం నర్వ్స్ కింద అప్లై చేసుకోండి. నర్వ్ అనేది బ్రెయిన్ నుంచి ఇంపల్సెస్ తీసుకెళ్తుంది, కాళ్ళ దగ్గరికి, కాలు ఇటు జరుపు అటు జరుపు అన్నది కూడా బ్రెయిన్ నుంచి ఆదేశాలు వస్తాయి. ఆదేశాలు పాస్ అవుతుంటాయి లోపల నర్వ్లోంచి. బట్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వైర్ లాగా అది కూడా ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ నర్వ్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దాన్ని కూడా ఒక షీత్ ఉంటుంది, ఇన్సులేటర్. ఎలా అయితే వైర్, మన కాపర్ వైర్కి పైన ప్లాస్టిక్ వైర్ ఉందో, అలాగే నర్వ్ చుట్టూ కూడా ఒక షీత్ ఉంటుంది, దాన్ని నెర్వ్ షీత్ అంటారు. ఈ నెర్వ్ షీత్ ఈ షుగర్ హై లెవెల్స్ ఉండటం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆ లెవెల్ పోయి నర్వ్ ఎక్స్పోజ్ అవుతుంది బయటికి. ఎక్కడైతే నర్వ్ ఎక్స్పోజ్ అయిందో అక్కడ ఏమవుతుందంటే తిమ్మిర్లు, మంటలు రావటం, షాక్ లైక్ సెన్సేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా డయాబెటీస్ హైగా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇనీషియల్గా అట్లా వచ్చినా కూడా తర్వాత నర్వ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి స్పర్శపోవటం కూడా ఉంటుంది. అది మనం తర్వాత చెప్పుకుందాం. రైట్. అసలు షుగర్ పేషెంట్ నాకు డయాబెటిక్ ఫుట్ ఉంది అని ఎలా గుర్తించగలడు? లక్షణాలు ఎట్లా ఉంటాయి, సిమ్టమ్స్? ఎస్ అసలు లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే రెండుగా విశ్లేషించుకోవచ్చు. ఎర్లీ లక్షణాలు అంటే ముందుగా వచ్చేటువంటి కొన్ని ఇండికేటర్స్, అవి నెగ్లెక్ట్ చేస్తే తర్వాత లేట్ లక్షణాలు ఎలా ఉంటే తెలుసుకుందాం. ఎర్లీగా డయాబెటీస్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది కదా, అటువంటి వాళ్ళలో కాళ్ళల్లో ఏదైనా తిమ్మిర్లు వచ్చినా, లేదా మంటలు వచ్చినా, అప్పుడప్పుడు వచ్చినా, లేకపోతే కంటిన్యూగా వచ్చినా, ఒక్కోసారి స్పర్శ కొంచెం తగ్గినట్టు ఉన్నా, అంటే చెప్పు వేసుకుంటే ఒక్కోసారి చెప్పు జారిపోతూ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. లేదా కాలు కింద పెట్టినా కూడా వాళ్ళకి ఏదో కింద ఏదో నాకు స్పర్శ సరిగ్గా తెలియట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది, అలా ఉండొచ్చు. లేదా ఒక్కోసారి సింపుల్ క్రాక్స్, పాదాల దగ్గర, వెనకాల మడం దగ్గర పగుళ్ళు వస్తాయి, క్రాక్స్. ఆ క్రాక్స్ కదా విడిగా తీసుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో అన్ ఎర్లీ ఇండికేషన్ ఫర్ డయాబెటిక్ ఫుడ్. దాంతోపాటు ఇంకొంతమందిలో కిందంతా కూడా షైనీగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. మెరుస్తే మంచిది, హెల్దీ అని అనుకోకూడదు. అంటే ఏంటంటే అప్పుడప్పుడే కాళ్ళలో వాపు, నీరు చేరుతుంది అనే ఇండికేషన్. సో ఇవన్నీ కూడా ఎర్లీ లక్షణాలు. అంటే షైనీ స్కిన్ కానీ, క్రాక్స్ కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, స్పర్శ కొంచెం తగ్గటం కానీ, వీటిని మనం ఎర్లీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఇవి వచ్చినప్పుడు కూడా వాళ్ళు తగు చర్యలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, దట్ మే లీడ్ టు లేట్ ఫీచర్స్. ఈ లేట్ ఫీచర్స్ అట్లా ఉంటాయి. లేట్ ఫీచర్స్ కనుక మనకు చూసుకున్నట్లయితే అంతకుముందు స్పర్శ మాత్రం తగ్గింది, ఇప్పుడు కంప్లీట్ స్పర్శ పోద్ది. స్పర్శ తెలియదు, చెప్పులు జారిపోతూ ఉంటాయి, కాలు కింద పెట్టినా పెట్టారో లేదో తెలియదు, కింద వేడి ఉందో లేదో తెలియదు. సో ఆ ఫీచర్ ఒకటి ఉంటుంది లేట్లో. దీంతో పాటు మంటలు విపరీతంగా ఉండొచ్చు ఒక్కోసారి. తర్వాత బిళ్ళలో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డయాబెటీస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్ ఏ రూపంలో వస్తాయంటే నీటి కడితల్లాగా వస్తాయి, నీటి బొబ్బల్లాగా వస్తాయి. అంటే బ్లిస్టర్స్ అంటాం, వాటర్ లాగ్డ్ బ్లిస్టర్స్ అంటాం. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అవి ఉండొచ్చు. దీంతో పాటు కలర్ డిస్కలరేషన్ రావచ్చు. బ్లడ్ సప్లై జరగలేదనుకో, అక్కడ బ్లడ్ సప్లై జరగకపోతే ఇందాక నేను చెప్పాను కదా మీకు, కుళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లూయిష్గా కానీ, బ్లాకిష్గా కానీ డిస్కలరేషన్ రావచ్చు. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి వేళల్లో, వాటిలో షుగర్ పేషెంట్స్. దీంతోపాటు అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ ఒక్కోసారి అప్పుడు ఆ స్టేజ్లోనే ఇంటర్వ్యూని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తగ్గచ్చు. లేదు ఒక్కోసారి అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడే అవుతుందంటే లేట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇర్రివర్సిబుల్ అల్సర్స్గా మారిపోతాయి, ఇంకా తగ్గవు. అవి గ్యాంగ్రీన్గా ఫామ్ అయిపోతుంది. గ్యాంగ్రీన్ నుంచి ఫుట్ మొత్తం కూడా కుళ్ళిపోవటం జరుగుతుంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు యాంపిటేషన్ వరకు కూడా వెళ్ళచ్చు. సో ఇవన్నీ కూడా మనం లేట్ ఫీచర్స్ కింద చెప్పుకోవచ్చు. అంటే స్పర్శ పూర్తిగా తగ్గిపోవటం, బ్లిస్టర్ ఫార్మేషన్ రావటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, స్కిన్ డిస్కలరేషన్ ఉండటం, అల్సర్స్ ఫామ్ అవటం, కలర్ చేంజ్ అవ్వటం, ఇవన్నీ కూడా మనం లేట్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే లేట్ లక్షణాల వరకు కూడా ఎవరన్నా 80% రాకూడదు. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది, సైకలాజికల్ ట్రామా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎర్లీ ఇండికేటర్స్ ఏవైతే నేను ఇందాక చెప్పానో ఆ స్టేజ్లో కానీ వాళ్ళు మేల్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే దే కెన్ అవాయిడ్ లేట్ ఫీచర్స్. సో ఈ విధంగా మనం లక్షణాలని విశ్లేషించుకోవచ్చు. కానీ డాక్టర్, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలో లేకపోతే ఏదో తగిలింది అని వదిలేస్తూ ఉంటారు. అది చిన్న అల్సర్ లాగా కనిపిస్తుంది, కానీ తర్వాత కొన్ని రోజులకు మనం వింటూ ఉంటాం 1 month లో ఆయనకి ఫింగర్స్ కట్ చేస్తారు, తీసేయాల్సి వస్తుంది అని. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎంత త్వరగా డాక్టర్ని చూడాలి వాళ్ళు? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి స్పర్శ తెలియకూడదు, దీని అన్నిటికీ కారణం ఏంటంటే
పెయిన్ లేకపోవటం వల్ల. పెయిన్ అనేది మనకు ప్రొటెక్టివ్ ఫీచర్, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్. పెయిన్ ఉండబట్టే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ పెయిన్ లేకుండా లోపలంతా డిసీజ్ ప్రాసెస్ జరిగిపోతుంది అనుకోండి, డ్యామేజ్ అయ్యేదాకా మనకు తెలియదు కదా. సో ఎప్పుడైతే వీళ్ళకి ఆ పెయిన్ అనే సెన్సేషన్ పోద్దని ఇందాక నేను చెప్పాను కదా లక్షణాల్లో, సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు కాబట్టి అక్కడ చిన్న దెబ్బ కూడా అవసరం. గోల్డ్ తీసుకుంటారు కదా, ఆ గోల్డ్ తీసుకునేటప్పుడు కండ డ్యామేజ్ అయ్యి అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి అది ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి తీసుకోరు, దానివల్ల పైకి అంతా కూడా స్ప్రెడ్ అయిపోవటం వల్ల యాంపుటేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. అయితే డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ ఇందులో డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళలో టీమ్ వర్క్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ అధిక షుగర్ ఎప్పుడైతే ఉందో దాన్ని ముందు కంట్రోల్ చేసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నేను నా పేషెంట్స్ అందరికీ కూడా ఏం చెప్తానంటే, షుగర్ అనే దాన్ని సపోజ్ ఇక్కడ ఒక పుండు పడింది కాళ్ళల్లో, ఆ పుండిని మనం ఒక ఫైర్తో కంపేర్ చేస్తే, నిప్పుతో కంపేర్ చేస్తే షుగర్ అది పెట్రోల్ లాంటిది. చిన్న పుండు డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు పెట్రోల్ పోసే వద్ది ఎక్కువైపోద్ది. సో ముందు మన పుండు తగ్గాలంటే పెట్రోల్ని సపరేట్ చేయాలి. సో డయాబెటీస్ అనేటువంటి పెట్రోల్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇమీడియట్గా డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకొని షుగర్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అవి రెగ్యులర్గా తీసుకోవాలి. వాటితో పాటు ఇది డయాబెటిక్ ఫుట్లో యూజువల్గా టీమ్ వర్క్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. డయాబెటాలజిస్ట్ ఒకసారి ఎండోవాస్కులర్ సర్జన్, బ్లడ్ వెజల్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని ఎండోవాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి ఓన్లీ వాస్కులర్ కాంపోనెంట్ వల్లే డయాబెటిక్ ఫుట్ రావచ్చు, వితౌట్ న్యూరలాజికల్ కాంపోనెంట్ 15% దాకా. అప్పుడు ఎండోవాస్కులర్ రోల్ ఉంటుంది. దీంతోపాటు బియాండ్ ఎండోవాస్కులర్ రోల్ ఎంత అయిపోయింది, ఇంకా గ్యాంగ్రీన్ అయిపోయింది అనుకున్నప్పుడు సర్జన్ రోల్ ఉంటుంది. దీనికి ముందు నరాలు తిమ్మిరి వచ్చి మంట వచ్చి స్పర్శ తెలియనప్పుడు న్యూరాలజిస్ట్ వాళ్ళు ఉంటుంది. సో ఒక డయాబెటాలజిస్ట్, ఒక న్యూరాలజిస్ట్, ఒక ఎండోవాస్కులర్ సర్జన్, అవసరమైతే లాస్ట్ స్టేజ్లో సర్జన్. అంటే సర్జన్ దగ్గరికి వెళ్లకుండానే ఉండడానికి మనం ట్రై చేయాలి. దీస్ ఆర్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ హూ విల్ బి హెల్పింగ్ ద డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్. సో ఈ విధంగా మనం డయాబెటిక్ ఫుట్ గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న దాని మీద ఒక అవగాహన కల్పించాలి. రైట్. డయాబెటిక్ న్యూరోపతి అనేది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా? నో. డయాబెటిక్ న్యూరోపతి అన్నది ఒకసారి కనుక వచ్చినట్లయితే అది ఇర్రివర్సిబుల్. ఇందాక చెప్పాను కదా, స్పర్శ తగ్గితే ఓకే, స్పర్శ పూర్తిగా పోయి న్యూరోపతి వచ్చినప్పుడు ఇది ఇర్రివర్సిబుల్, నరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోయినప్పుడు అది రివర్సిబుల్, మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి ఆ స్టేజ్ రాకుండా తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరిలో అయితే డయాబెటిక్ న్యూరోపతి ఎస్టాబ్లిష్ అయిందో అటువంటి వాళ్ళలో లైఫ్ స్పాన్ అంత మంచిగా కనుక ఉంటే 10 to 12 years దర్ లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఓకే. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు కూడా సరిగా తీసుకోకపోతే ఇంకా ఆ లైఫ్ స్పాన్ అనేది ఇంకా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇది గమనించి తదనుగుణంగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. అసలు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ వి సీ? డయాబెటిక్ ఫుట్ ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పాం, స్పర్శలేమి మెయిన్ ప్రాబ్లం, మెయిన్ అదే. దాని నుంచే ఆ స్పర్శలు ఏమైనది దేనివల్ల వస్తుంది అనుకున్నాం, బ్లడ్ వెజల్స్ మూసుకుపోవటం వల్ల రావచ్చు, లేదా నర్వ్ షీత్ డ్యామేజ్ అయ్యి దానివల్ల రావచ్చు అనుకున్నాం కదా. దేనివల్ల వచ్చినా కూడా దానికి ఏంటంటే కాంప్లికేషన్స్ ఒకలాగే ఉంటాయి. అంటే ఏంటంటే బ్లడ్ సప్లై కనుక కట్ ఆఫ్ అయిపోయినప్పుడు గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వచ్చు. ముందు ప్రీ గ్యాంగ్రీనస్ ఇండికేషన్ ఇస్తుంది. నేచర్ ఎప్పుడు కూడా మనకి ఒకేసారి సడన్గా రాదు, కొన్ని ఇండికేటర్స్ ఇస్తుంది. ఆ ఇండికేటర్స్ మనం పట్టించుకున్నప్పుడు ఓకే, పట్టించుకున్నప్పుడు ఇట్ మే లీడ్ టు డివాస్టేటింగ్ ఫీచర్స్. కొంచెం కలర్ మారినట్టు, కొంచెం అక్కడ టెంపరేచర్స్ తగ్గటం, కొంచెం పెయిన్ రావటం, ఇట్లా ఎర్లీగా వస్తుంది. ప్రీ గ్యాంగ్రీనస్ స్టేజెస్ అంటారు. ఆ స్టేజెస్లో ఇంటర్వ్యూన్ కాకుండా నెగ్లెక్ట్ చేసామనుకో, చాలా మంది ఉంటారు నెగ్లెక్ట్ చేసి పట్టించుకోరు. అది దట్ మే లీడ్ టు గ్యాంగ్రీనస్. అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కంప్లీట్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, అల్సర్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ గ్యాంగ్రీన్ అనేది ఒక కాంప్లికేషన్. మీరు అడిగిన దాంట్లో గ్యాంగ్రీన్కి ముందు ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళలో స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, చర్మం కింద ఉన్నటువంటి కణజాలంకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాటిని సెల్యులైటిస్ అంటాం. ఆ సెల్యులైటిస్ రావచ్చు. తర్వాత అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, గ్యాంగ్రీన్స్. తర్వాత సెప్టిసీమియా, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఇట్ మే లీడ్ టు మొత్తం బాడీ అంతా కూడా సెప్సిస్ అంటాం కదా, అట్లా అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్. రైట్.
డయాబెటిక్ ఫుడ్ కి సంబంధించి ఎవరైనా ట్రీట్మెంట్ కి వెళ్ళడం కన్నా ముందు వాటిని ప్రికాషన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఆలోచిస్తారు. డాక్టర్స్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు చూడాలి, ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. దీని ఒక చెక్ లిస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఆ పేషెంట్స్కి అయితే చెప్తా, నేను చెప్పేవన్నీ కూడా ఒక పేపర్లో టైప్ చేసుకొని గోడ కట్టించుకొని ప్రతిరోజు చూడాలి. మనం ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం, మొట్టమొదటి లేవగానే ముందు అద్దం చూసుకుంటారు అందరు ఫేస్ని. కానీ డయాబెటిక్ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుట్ ఉన్న పేషెంట్స్ అద్దాన్ని బదులు వాళ్ళ పాదాలను చూసుకోవాలి. డైలీ పాదాలు లేవగానే పాదాల్లో చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలంటే ముందు రోజు వాళ్ళకి స్పర్శ తెలియదు కదా, రోడ్డు మీద వెళ్తారు, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకున్నా కూడా తెలియదు వాళ్ళకి, అలాగే గాజు పెగ్గు గుచ్చుకున్నా కూడా తెలియదు. సో అది తెలియదు, ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజుకి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యి పుండు పట్టడం, లేకపోతే వాపు రావటం, కలర్ చేంజ్ అవ్వటం జరుగుతుంది. సో అది వెంటనే చెక్ చేసుకోవాలి. అట్లాంటిది ఏమైనా ఉందనుకో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో కాళ్ళని ఫస్ట్ లేవగానే ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే అంటే ఏ డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ అయితే కాళ్ళని అద్దాల్లాగా చూసుకుంటారో వాళ్ళకి 99.9% కాంప్లికేషన్స్ రావు. సో ప్రతిరోజు అద్దం చూసుకున్నట్టు అద్దంలో చూసుకోవాలి. మనం అద్దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అలా హ్యాండిల్ చేసినప్పుడు ప్రాబ్లం రాదు. అది ఫస్ట్. అది ఇవన్నీ కూడా మన WHO ఇచ్చిన గైడ్ లైన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా, అవి వీళ్ళ కోసం ఇచ్చిన గైడ్ లైన్స్. అందులో ఇది కూడా ఒకటి. ఎగ్జామిన్ ద ఫుడ్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్. రెండోది, వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ఏ సీజన్ అయినా, చలికాలం కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చన్నీళ్ళు వాడకూడదు, వేడి నీళ్ళు వాడకూడదు. చన్నీళ్ళు వాడితే ఏంటంటే బ్లడ్ వెజల్ సింక్ అయిపోతుంది చలి వల్ల. దానివల్ల కూడా ఒకసారి ఫ్రాస్ట్ బైట్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడానికి అవకాశం. సో అలాగే వేడి నీళ్ళు వేసుకున్నారు అనుకో, వాళ్ళకి స్పర్శ తెలియదు. వేడి పోసినా కూడా మనం అయితే ఖాళీ వెంటనే కాళ్ళు తీసుకున్నాం, వాళ్ళు తీసుకోరు, బొబ్బలు వచ్చి బర్న్స్ అయిపోతాయి. సో గోరువెచ్చటి నీళ్ళు వాడాలి. ఇది ఒక సెకండ్ గైడ్ లైన్, ఎప్పుడైనా ఏ సీజన్ అయినా సరే. మూడోది, వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం, నెయిల్ కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఇస్తే వాళ్ళందరూ వాళ్ళు నెయిల్ కట్ చేసేసుకోకూడదు. ఎవరైనా సూపర్వైజ్ చేయాలి. కండను కట్ చేసినా కూడా వాళ్ళకి తెలియదు. మనకు కొంచెం కండ కట్ అవ్వగానే మనకు నొప్పి వస్తుంది, ఆపేస్తాం. వాళ్ళకి నొప్పి తెలియదు. సో కట్ చేసేస్తే ఆ చిన్న కండ కట్ అవ్వటం అనేది నెగ్లెక్ట్ చేయటం వల్ల అది గ్యాంగ్రీన్గా మారి, అది యాంపుటేషన్గా జారి పెద్ద డివాస్టేటింగ్ ఇన్సిడెంట్గా మారచ్చు. చిన్నదే ప్రాబ్లం, ఇట్ విల్ గో టు. సో అది కూడా సూపర్వైజ్ చేసుకోవాలి, నెయిల్ కటింగ్ కూడా. దీంతోపాటు కొంతమంది ఏంటంటే కాళ్ళల్లో ఆనికాయలు వస్తుంటే వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లా ఎప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. ఎనీ డాక్టర్ కెన్ డూ, MBBS, దానికి MS ఎవరైనా చేస్తారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం, చన్నీళ్ళ వల్ల బ్లడ్ వెజల్ వ్యాసోస్పాజమ్ వస్తుందని అనుకున్నాం కదా. సో చలికి ఎక్స్పోజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, కొడైకెనాల్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటిలో సిమ్లా ఇట్లాంటి ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. లేదు తప్పనిసరిగా వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉలెన్ సాక్స్ వేసుకోవాలి. లూజ్ ఉలెన్ సాక్స్, టైట్ కాదు. లూజ్ ఉలెన్ సాక్స్ వేస్తే అవుతుంది, వెచ్చదనం మెయింటైన్ అవుతుంది. సో బ్లడ్ వెజల్ స్టిక్ అవుతుంది చలికి. ఒకసారి ఏమవుతుందంటే మీరు చూసి గమనించే ఉంటారు, ఈ చలి ప్రదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కాలంతా నల్లగా అయిపోతుంది, వేళ్ళు, ఫ్రాస్ట్ బైట్. ఆ మంచుకి చలికి బ్లడ్ వెజల్స్ కృంచిపోయి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. అది ఒకసారి ఎన్న రికవర్ అయిపోద్ది. వెనక్కి వస్తే రికవర్ కాలేదనుకో పర్మనెంట్గా గ్యాంగ్రీన్ వస్తుంది. సో అది చేయకూడదు. రెండోది, మామూలుగా కూడా డ్రైగా ఉన్న, క్లీన్గా ఉన్న సాక్స్, లూజ్ సాక్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళు. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో వేసుకుంటే వెచ్చదనం ఉంటుంది, లూజ్గా ఉండాలి, టైట్ ఉండకూడదు. ఇది ఒకటి. బయటికి వెళ్ళేటప్పుడు నెవర్ ఎవర్ బేర్ ఫుట్ వెళ్ళకూడదు, తెలియదు కదా స్పర్శ. అందుకోసం షూ వేసుకుంటే ఆల్వేస్ ప్రొటెక్టివ్. ఆ షూలో కూడా ప్రెషర్ పాయింట్స్ ఉండకూడదు. మీరు వినే ఉంటారు చిన్నప్పుడు, చెప్పు కొరికింది అంటారు. కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు పట్టేస్తాయి, వచ్చినప్పుడు అక్కడ అంతా పుండు పడిపోతూ ఉంటుంది. అది కనుక డయాబెటిక్ పేషెంట్లో జరిగిందంటే దట్ మే లీడ్ టు గ్యాంగ్రీన్ ఆల్సో. నేను కొన్ని పేషెంట్స్ చూసా, అట్లా చూసి చెప్పు వేసుకొని చెప్పు కొరకటం నెగ్లెక్ట్ చేసి దట్ లీడ్ టు గ్యాంగ్రీన్, దెన్ యాంపుటేషన్, దెన్ డెత్. సో చిన్న ప్రాబ్లం మే గివ్ వెరీ బ్యాడ్ బిగ్ ఇన్సిడెంట్. సో లూజ్ షూ వేసుకోవాలి, బట్ కరెక్ట్ ఫిట్టింగ్ షూ వేసుకోవాలి, వితౌట్ ఎనీ టైట్ ప్రెషర్ పాయింట్స్. తర్వాత ఇంకొంతమందికి ఇందాక మనం చెప్పుకున్నాం, పగుళ్ళు కూడా ఒక ఇండికేషన్ అని. డ్రై అయిపోతుంటాయి కాళ్ళు, ఆ డ్రైనెస్ వల్ల పగుళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ పగుళ్ళు వచ్చినప్పుడు కూడా దట్ విల్ లీడ్ టు అది ఇన్ఫెక్ట్ అయ్యి అల్సర్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు మాయిశ్చరైజర్స్ వాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నేను సొంతంగా చెప్పినవి కాదు, WHO గైడ్ లైన్స్. సో వాటిని చెక్ లిస్ట్లో పెట్టుకొని మార్నింగ్ ఒక గోడ కంటించుకొని అది కనుక ఫాలో అయితే 99% ఆఫ్ people can avoid all this devastating incident like amputation. ఇవన్నీ ఎందుకంటే యాంపుటేషన్ అనేది పేషెంట్కి ఫిజికల్ ట్రామా,
సైకలాజికల్ ట్రామా, ప్లస్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి మోస్ట్ డివాస్టేటింగ్ సైకలాజికల్ ట్రామా. ఈ ట్రామాని అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పిన గైడ్ లైన్స్ కనుక పాటించినట్లయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అండ్ సకాలంలో రెగ్యులర్గా డయాబెటాలజిస్ట్ని కలవాలి, అవసరమైతే ఎండోవాస్కులర్ సర్జన్ని కలవాలి, అవసరమైతే న్యూరాలజిస్ట్ని కలవాలి. సాధ్యమైనంత వరకు సర్జన్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికే ట్రై చేయాలి. దట్ ఈస్ ద లాస్ట్ ఎండ్ పాయింట్. ఇలా కనుక చేసినట్లయితే ఐ హోప్ ఎవ్రీబడి విల్ మెయింటైన్ దేర్ లెగ్స్ వెరీ హెల్దీ లెగ్స్ ఆర్ హెల్దీ లైఫ్. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలని ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఖచ్చితంగా అది చేస్తూ ఉంటారేమో చాలా మంది, కానీ కొంతమంది కొన్ని టాబ్లెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఆ టాబ్లెట్ వేసేసుకుని స్వీట్ తిని ఓకే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అని, అలా వాడే వాళ్ళకి అది కరెక్టేనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక బాటిల్ విషం ఉంది, ఇక్కడ ఒక బాటిల్ యాంటీడోట్ ఉంది. మనం విషం తాగాలని చెప్పి యాంటీడోట్ పక్కన పెట్టుకుని విషం తాగి యాంటీడోట్ తీసుకుంటే ఏమవుతుంది? విష ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. యాంటీడోట్ ఉంది, మనకేం ప్రాణానికి ప్రమాదం ఉండదు, పక్కన యాంటీడోట్ పెట్టుకున్నాం విరుగుడు. కానీ విషం అని తెలిసిన తర్వాత షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది విషంతో సమానం. ఆ ప్రిన్సిపల్ కనుక మైండ్లో పెట్టుకుంటే దే విల్ నెవర్ టచ్ ఇట్. అంటే అలా చెప్పి కంప్లీట్గా మానేయటం కదా, అన్నం తినాలి కదా, బ్రతకాలి కాబట్టి అన్నం తినాలి, అన్నంలో కూడా కొంచెం షుగర్ ఉంటుంది, బట్ తప్పదు అది. అలా కాకుండా ఎక్స్ట్రాగా స్వీట్స్ తింటాము. అదే డాక్టర్, నేను చాలా మందిలో డయాబెటిక్ పేషెంట్స్ ఆ షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, ఒక పక్కన టాబ్లెట్ పెట్టుకుని ఇంకొక పక్కన స్వీట్స్ తింటూ ఉంటారు. అదే చెప్తాను, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే షుగర్ వాళ్ళకి విషంతో సమానం. విషయం అని తెలిసిన తర్వాత ఎవరైనా తీసుకుంటారా? కాబట్టి ఆ హ్యాబిట్, ఆ కల్చరే నాట్ అడ్వైజబుల్. సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, తప్పదు. కొన్ని సంవత్సరాల వరకు మనం తిన్నాం కదా, ఇంక ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకోవాలి. బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద నేచర్కి ఎగ్నెస్ట్గా వెళ్ళటం నాట్ అడ్వైజబుల్. సో దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. స్వీట్ తినేసేసి టాబ్లెట్ వేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. సో ఐ అడ్వైజ్ నాట్. డయాబెటీస్ కి సంబంధించి చాలా విషయాలు డీటెయిల్డ్ గా చెప్పారు, ప్రికాషన్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.